ఒక చిన్న స్టోరీ చెప్తా. లైక్ ఈ మేనిఫెస్టేషన్ ఎలా జరుగుతుంది అని. ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఒక పర్సన్ ఏం చేశాడంటే కోరిక కోరుకున్నాడు. ఆ కోరిక ఎలా ఉందంటే నాకు ఎప్పుడు నా దగ్గర డబ్బులు ఉండాలి, నా చుట్టూ అమ్మాయిలు ఉండాలి అని. లైక్ ఓకే, యూనివర్స్ ఓకే అనేది. సో విత్ ఇన్ డేస్లోనే అతనికి సేమ్ అని అనుకున్న విధంగానే నా కోరిక నెరవేరింది. బట్ ఎలా నెరవేరింది అని అంటే అతనికి ఎప్పుడు మనీ ఉండాలి, చుట్టూ గర్ల్స్ ఉండాలి అన్నాడు. సో అతనికి ఒక కండక్టర్ జాబ్ వచ్చింది. ఎప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటాయి ఆయన బ్యాగులో, చుట్టూ అమ్మాయిలు ఉంటారు. ఉమెన్స్ కోసం మాత్రమే నడిపించే బస్సులో అతను కండక్టర్గా జాబ్ వచ్చింది. లైక్ యూనివర్స్కి ఇంకో స్టోరీ చెప్తాను. ఒక వ్యక్తి ఉండేవాడు. ఇంకో వ్యక్తి అతనికి ఎప్పుడు నా దగ్గర డబ్బులు, ఎప్పుడు నేను డబ్బులు కౌంట్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు నా దగ్గరనే డబ్బులు ఉండాలి, ఎప్పుడు కౌంట్ చేస్తూ ఉండాలి అని ఒక కోరిక కోరుకున్నాడు. ఎగ్జాక్ట్లీ అతను కూడా సేమ్ డబ్బు కౌంట్ చేస్తున్నట్టే జాబ్ వచ్చింది. అది బ్యాంక్ క్యాషియర్గా. సో అతను కోరుకున్న కోరిక నెరవేరింది. బట్ అతనికి ఎట్లాంటి జాబ్ వచ్చింది? బ్యాంక్లో క్యాషియర్గా. సో అతను కోరుకుంది జాబ్ మాత్రమే అండ్ డబ్బులు ఎప్పుడు తన దగ్గరనే ఉండాలని. సో మనం కూడా ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం. మనం కోరుకున్న కోరిక వస్తుంది, కానీ పర్ఫెక్ట్గా కోరుకుంటున్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్. సో మనం కోరుకునేటప్పుడు కూడా చాలా స్పెసిఫిక్గా కోరుకోవాలి. అప్పుడే యూనివర్స్ మనకి పర్ఫెక్ట్ జాబ్ అని, పర్ఫెక్ట్ ఎనీథింగ్ పర్ఫెక్ట్గా మనకి తెచ్చిస్తుంది. సో మీరు కూడా ఇట్లాంటి థింగ్స్ చేయాలనుకుంటున్నారు, కూడా మీ యొక్క జాబ్ ఆర్ ఎనీథింగ్ మేనిఫెస్ట్ చేయాలనుకుంటే కింద ఎస్ ఐ యామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.